సరస్వతి పుష్కర ఆహ్వానం అన్ని దానములలోకెల్లా అన్నదానం స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం విదాతు భేషజం అన్నో అస్తు దుర్దయే చం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. కాశీ మహాక్షేత్రంలో శ్రీకంఠుడు విశ్వాసమాన్ని ఆహ్వానం చేసి అన్ని వర్గాల వారికి కూడా భోజనము వసతి కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడ పుష్కరాలు జరిగినా అక్కడికి వెళ్ళి మన తెలుగు వారి కోసం అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ క్రమంలో మరి కాశీ మహాక్షేత్రంలో 2023లో గంగా పుష్కరాలకి 2024లో నర్మదా పుష్కరాలకు ఓంకారేశ్వరం ఉజ్జయినిలో కూడా తెలుగువారి కోసం అన్నదాన మహాయజ్ఞం నిర్వహించాం. ఈ సంవత్సరం 2025 మే 15 నుండి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్లో మాత్రమే ప్రవహిస్తున్న సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు కూడా మే 15 నుండి మే 26 వరకు అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ అన్నదాన మహాయజ్ఞానికి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దలు ఎందరో సహకరిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో వేడంగికి చెందిన డాక్టర్ బోండా వెంకన్నరావు గారు కూడా ఈ అన్నదాన మహాయజ్ఞానికి వారి గ్రామంలో ఉన్న భక్తులందరూ ఇప్పిస్తూ కూడా వారు కూడా ఇస్తూ మరి అన్నదాన మహాయజ్ఞ సహకారం అందిస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఈశ్వరుడికి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమః శివాయ. మాట్లాడు. ఈ శ్రీకంఠ ఋష్యాశ్రమం కాశీ వారు మరి కాశీ వెళితే ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియనటువంటి చోట్ల దళారులు వాళ్ళు ఈ కొత్తగా చేరినటువంటి ఈ భక్తుల్ని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేసి వాళ్ళ చేత ఈ గంగా నది స్నానాలు చేయించడం, దర్శనం చేయించడానికి ఇంత డబ్బని వేలని తీసేసుకోవడం, అలాగే భోజనాలకి వసతికి కూడా 4-5 రెట్లు ఖర్చు అయిపోయేలాగిన వాళ్ళు ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు చెప్తూ ఉంటే నేను చాలా బాధపడుతూ ఉంటాను. అటువంటి వాటికి ఒక పరిష్కార మార్గంగా మనకు ఒక ఆంధ్రాశ్రమం ఉంది ఇక్కడ. మరి శ్రీకంఠ ఆశ్రమం వాళ్ళు చక్కగా తెలుగు వారందరినీ హక్కును చేర్చుకుని కాశీ వెళ్ళిన వాళ్ళకి అన్ని రకాలుగా గైడెన్స్ ఇస్తూ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మరి సాయంకాలం ఉండేటి వాళ్ళకి వసతి అన్నీ ఉచితంగా వాళ్ళు మనకలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి చందాల రూపంలో దానాల రూపంలో స్వీకరించి ఆ డబ్బుని అక్కడ ఆ రకంగా సద్వినియోగం చేస్తున్నందుకు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఎక్కడ పుష్కరాలు జరిగినా అక్కడ వాళ్ళు మకాం వేసి అననుకూల పరిస్థితుల్లో కూడా ఇప్పుడు బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో మనాలిలో వాళ్ళు ఈ సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారంటే అక్కడ -డిగ్రీలు నడుస్తూ ఉంది. ఇప్పుడు అటువంటి -డిగ్రీలు ఉన్న చోట వీళ్ళు రోజుకి 500-600 మందికి భోజనాలు పెట్టడానికి సంకల్పం తీసుకుని 12 రోజుల పాటు ఒక మహాయజ్ఞాన్ని అక్కడ నడుపుతున్నారంటే మనం ఎంతో అభినందించాల్సిన విషయం. మనందరం కూడా తప్పనిసరిగా దీనికి సహకరించి ఆ ఉద్యమంలో మనం కూడా పాల్పంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.